మోదముతో త్యాగము రాగము సంగమయాగము ధ్యానము గానము రంజితము దముతో దేవుని ప్రజలారా వేదము మోదము జీవననాదముగా భావన ప్రేరణ పావన దీవెన వేదము మోదము జీవననాదముగా భావన ప్రేరణ పావన దీవెనగా ఎదలో ఉదయించి మదిని కదిలించే ఎదలో ఉదయించి మదిని కదిలించే కారణ జన్మము ధన్యము చెందెనుగా కారణ జన్మము ధన్యము చెందెనుగా దేవుని ప్రజలారా పూజలు పాల్గొనరే. ప్రభు బెర్నార్డును వివేకముతో నింపెను. చక్కని బోధన ప్రవాహముతో అతడు దైవ ప్రజలకు సేవ చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ రోజున పునీత బెర్నార్డ్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, కొనియాడుతున్నాం. పునీత అంతోని వారిని, బెర్నార్డ్ గారిని మనందరం కూడా కొనియాడుతూ ఉండగా వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు అపారంగా మనందరినీ దీవించుకొని అలనాడు వారు ఇరువురు కూడా క్రీస్తు కోసం ఏ విధంగానైతే తగ్గింపుతనముతోటి వివేకముతోటి గర్వము లేకుండా సంపదలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు కోసం త్యజించి క్రీస్తు కోసం జీవించి ఉన్నారు. అదే రీతిగా మనకు ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ ప్రభు లేకపోతే అంతా శూన్యమే. దానిని అర్థం చేసుకొని నిత్యము ప్రభుని కోసం జీవించే విధంగా, ప్రభుని మహిమపరిచే విధంగా ప్రభు మనందరినీ దీవించమని, వీరి మధ్యస్థ ప్రార్థన సహాయం దయచేయమని ఈ పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొక్కకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. దయ చూపండి, దయ చూపండి.
క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. చూపండి దయచూపండి. దీనిలో దేవునికి మహిమ, భూమి అందు మనసులకు శాంతి. దీవిలో దేవునికి మహిమ, భూమి అందు మనసులకు శాంతి. సమాధానము కలుగు హృదయులందరికి భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమి యందు మనసులకు శాంతి. రాజధిరాజ హరడుక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజధిరాజ హరడుక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదమయ్యా, వందన గీతం యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ, భూమి యందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు హృదయులందరికి భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమి యందు మనుషులకు శాంతి. జనితైకసుతుడా ఏలినవారా దేవుని గొర్రె పిల్ల, వితయకసుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. జనితైకసుతుడా ఏలినవారా దేవుని గొర్రె పిల్ల, వితయకసుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. వితయకు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భూమి యందు మనసులకు శాంతి. సమాధానము కలుగు హృదయులందరికి భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమి యందు మనసులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ గృహము పట్ల ఆసక్తి సన్యాస మఠాధిపతి అయిన పునీత బెర్నార్డును దహించి వేయినట్లు చేసిందిరి. వెలుగుచూ ప్రకాశించుతున్న దీపము వలె అతనిని నీ శ్రీ సభలో స్థిరపరచితివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా అతని వలె అంతరంగిక అగ్నిజ్వాలతో తేజరిల్లుచు వెలుగు బిడ్డలుగా జీవింపానుగ్రహింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
నరపుత్రుడా, నీవు నరుడవు కాని దేవుడు కావు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజుకు ప్రభువునైన నా పలుకులు చూసి పోయి నీవు గర్వముతో పొంగిపోయి నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనముపై కూర్చుంటూ నేను దేవునితో సరి సమానుడనని ఇస్తున్నావు. నీవు నరుడవు కాని దేవుడవు కావు. నీవు నేను దానియేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యము లేవని తలంచుకున్నావు. నీవు తెలివితో నేర్పుతో సంపదలు కూడబెట్టి వెండి బంగారు రాసులు ప్రోగు చేసి నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ఘనమును అభివృద్ధి చేసుకుంది. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది కనుక యాభై ప్రభువునైన నా వాక్యం నీవు నేను దేవునితో సరి సమానుడనని నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదికి రప్పించుదును. వారు నీవు చాకచక్యంతో కూడబెట్టిన వైభవోపేతములైన వస్తువులన్నింటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు కోతిలో పడదోయుదురు. నిన్ను సంహరించి వారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నేను దేవుడనని చెప్పగలవా? నిన్ను హతము చేయువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నరుడవే అవును కాని దేవుడవు కాదాడవు. ఉన్నతి లేని వారు చంపబడుగా నీవు పరజాతి వారి నీచమైన చావు తప్పు. ఈ దేవుని ప్రభు ఆజ్ఞ. వందనములు. నీ వాక్యం నీ వాక్యం ఘనమైనది, నీ వాక్యం నీ వాక్యం బలమైనది, ఘనమైన నీ వాక్యం మదిలో ధ్యానింతును. బలమైన నీ వాక్యం ప్రేమతో పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మ ప్రేరణం ఈ వాక్యం, హల్లెలూయా హల్లెలూయా. సత్యం మార్గం ఈ వాక్యం, హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ ప్రేరణం ఈ వాక్యం, సత్యం మార్గం ఈ వాక్యం. భక్తి భావనం ఈ వాక్యం, ముక్తిదాయకం ఈ వాక్యం. ఈ వాక్యం నీ వాక్యం ఘనమైనది, నీ వాక్యం నీ వాక్యం ఫలమైనది, ఘనమైన నీ వాక్యం మదిలో జనింతును. ఫలమైన నీ వాక్యం ప్రేమతో పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక.
చునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 30 వరకు. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెత్తములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుతున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా రక్షణ పొందగలవాడు ఎవడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకేమి లభించును అనెను. అందుకు యేసు, అంతయును నూతనీకరించినప్పుడు పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను, సోదరులను, సోదరీమణులను, తల్లిని, తండ్రిని, బిడ్డలనైనను భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరులారా, అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా, నాటి మొదటి పట్టణము, ఈనాటి సువిశేష పట్టణము, మనందరము ఈ లోక వ్యామోహాలలో పడిపోకుండా, ముఖ్యంగా ధనము మీద ఆధారపడి జీవించకుండా దేవుని మీద మరింతగా ఆధారపడి జీవించాలి అని, ధనము శాశ్వతం కాదు, దేవుడు ఇచ్చేటువంటి ప్రేమ ఆశీర్వాదం శాశ్వతమని ప్రభు నాటి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కావున నిత్యము మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి ప్రభుని పట్ల విశ్వాసం కలిగి జీవించినట్లుగాను, మరింతగా దేవుని మీద ఆధారపడి జీవించినట్లుగాను ప్రభువు మనకు సహాయపడమని, మన బలహీనతలలో ప్రభువు మనకు తోడుగా ఉండమని పునీత బెర్నార్డ్ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయమున ప్రభువు మనందరినీ దీవించమని అందరం కూడా కళ్ళు మూసుకొని వ్యక్తిగతంగా మన మధ్యలో ప్రార్థన చేసుకుందాం. మనందరినీ దీవించమని, మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. తన కృపలో మనందరినీ భద్రపరచమని, ఎలాంటి ఆపదలు లేకుండా, ముఖ్యంగా లోక వాంఛల నుండి మనందరినీ కాపాడమని, మన బిడ్డలను కాపాడమని, మనము చేసే ప్రతి పనిని దీవించమని, తన పరలోక ద్వారములు తెరిచి ఈ పవిత్ర సమయమున మనందరినీ ఆశీర్వదించమని, దేవుని వాక్యమును ధ్యానించబోతూ ఉండగా, తన శరీర రక్తాలను స్వీకరించబోతూ ఉండగా మరింతగా విశ్వాసాన్ని కనబరచమని, ఈ గీతము ద్వారా ప్రభుని అర్పించుకుంటూ మనందరం కూడా వ్యక్తిగతంగా మధ్యలోని ప్రార్థన చేసుకుంటాం. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో
ఆశ్చర్యకరము. నీ మేలులన్నీయు లెక్కింపతరమా. ఆకాశము తెరచి ఆహారం పంపించావు, బండ నుండి నీరు స్రవింపచేశావు. ఆకాశము తెరచి ఆహారం పంపించావు, బండ నుండి నీరును స్రవింపచేశావు. సాగరము చీల్చి రహదారి చూపి, సాగరము చీల్చి రహదారి చూపి, ఇజ్రాయేలు ప్రజలకు ఇలవేల్పు అయ్యావు. ఇజ్రాయేలు ప్రజలకు ఇలవేల్పు అయ్యావు. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలలో ప్రభు ముఖ్యంగా ధనము గురించి తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యొక్క నామం పట్ల, దేవుని పట్ల ఆధారపడి జీవించమని ప్రభు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈనాటి సువిశేషంలో మనందరము ఆలకించిన విధంగా 24వ వచనంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెత్తంలో దూరిపోవుట సులభతరము. ఒంటె సూది బెత్తంలో దూరిపోతుందా అంటే మనందరికీ తెలుసు. సూది ఎంత సన్నగా ఉంటుందో, ఒంటె ఎంత పెద్దదిగా ఉంటుందో. అది రెండు మ్యాచ్ కావు, రెండు సరిపోవు. ఒంటెకి ఆ సూదికి సరిపోదు. కానీ అది కూడా దేవునికి సాధ్యమే. ఒంటె కూడా సూది బెజ్జంలో దూరిపోవుట సాధ్యము అవుతుంది. కానీ ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించటము చాలా 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 కష్టము అని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, శిష్యులు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నటువంటి శిష్యులు అంటూ ఉన్నారు, అయ్యా మేము ఈ లోకాన్ని త్యజించాం, మా బిడ్డలను, మా ఆస్తిపాస్తులను, మా కుటుంబాలను అన్నిటినీ విడిచిపెట్టాం, సమస్తాన్ని విడిచిపెట్టాం. అయితే మాకు లాభం ఏమిటి? మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నాం కదా, మాకు లాభం ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు, మీరు తప్పకుండా పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమును ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించినటువంటి మీరందరూ కూడా ఆసనములపై కూర్చుండి 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు అని ప్రభు అంటూ ఉన్నాడు. మిమ్మల్ని ఇక్కడ కాదు, ఈ లోకంలో కాదు, మిమ్మందరినీ కూడా నాతో పాటు కూర్చుండబెడతాను అని యేసు ప్రభు అంటూ ఉన్నాడండి. అనగా మీరు నన్ను అనుసరిస్తే తప్పక మీరు నాతో ఉంటారు దేవుని రాజ్యంలో అని ప్రభు అంటూ ఉన్నాడు. ఇది ఎప్పుడు సాధ్యము అంటే, ధనవంతుడు తన యొక్క ధనాన్ని విడిచిపెట్టినప్పుడు, తన ధనము పట్ల వ్యామోహాన్ని విడిచిపెట్టినప్పుడు,
తన ధనముపై ఆ మోజు, ఆ తృష్ణ, ఆ యొక్క ప్రేమను విడిచిపెట్టినప్పుడు, దేవుణ్ణి అనుసరించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇది మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి సత్యం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో స్థానాన్ని దేవునికి ఇవ్వాలని దేవుడు అంటూ ఉన్నాడు. నీవు 10 ఆజ్ఞలు అనుసరిస్తే సరిపోదు. నీకున్నటువంటి ఆస్తిలో అమ్మి నువ్వు పేదలకు దానము చేస్తే అప్పుడు నీవు నన్ను అనుసరించు, దేవుని రాజ్యంలో నీవు ఉంటావు అని ఒక ధనవంతునితోటి ప్రభువు పలుకుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. కాబట్టి మనము వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ధనము పట్ల వ్యామోహాన్ని చూపుతూ ఉన్నానా, లేకపోతే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నానా? దేవుడే నాకు మొట్టమొదటి స్థానము అని నేను నమ్ముతూ ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి మొదటి పట్టణం కూడా చాలా విలువైనటువంటిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ మొదటి పట్టణంలో 20 యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో ప్రభు అంటూ ఉన్నారు. అక్కడ ప్రభు వాణి యెహెజ్కేలు తోటి ఈ విధంగా పలుకుతూ ఉన్నది, నువ్వు వెళ్ళి రాజుతోటి ఈ మాటలు చెప్పు. ఏ మాటలు చెప్పాలి? ఆ రాజు అనుకుంటూ ఉన్నాడు తానే దేవుడని భావిస్తూ ఉన్నాడు, తాను నరుడని మర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నరుడు మాత్రమే కానీ దేవుడివి కాదు. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి? అక్కడ వాక్యం పలుకుతూ ఉన్నది, నీవు తెలివితో నేర్పుతో సంపదలు కూడబెట్టితివి. నీకున్నటువంటి జ్ఞానముతోటి, నీకున్నటువంటి తెలివితోటి నీవు అనేకమైనటువంటి సంపదలు ఈ లోకంలో కూడబెట్టావు. అనేకమైనటువంటి మాయ మాటలు చెప్పావు. అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పావు. వీటన్నిటితోటి నీ తెలివితోటి ధనాన్ని కూడబెట్టుకున్నావు. ఈ యొక్క ధనముతోటి నీవు అనుకుంటూ ఉన్నావు, ఈ ధనమంతా నా సొంతం, ఈ ధనమంతా నేను సంపాదించింది, కాబట్టి నేను దేవుని కంటే ఎక్కువ అని నీవు భావిస్తూ ఉన్నావు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అంటూ ఉన్నాడు, నీ యొక్క ధనము అనేటువంటిది నీవు కూడా పతనమైపోతూ ఉన్నావు, నాశనమైపోతూ ఉన్నావు అని దేవుడు వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. యావే ప్రభుడనైనా నా వాక్కిది, నేను దేవునితో సరిసమానుడను అని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదకి రప్పింతును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవపేతమైనటువంటి వస్తువులన్నిటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించు వారు నీ మీదకి వచ్చినప్పుడు నేను దేవుడను అని చెప్పగలవా? నీవు నాశనం అయిపోతూ ఉన్నటువంటి తరుణములో, నీకు ఆపదలు వచ్చినప్పుడు, నీకు కష్టములు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు నేను దేవుడునని చెప్పగలవా? నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు నీవు దేవుడునని చెప్పగలవా? అదే ప్రభు అంటూ ఉన్నారు. నీవు రాజునని నువ్వు విర్రవీగుతూ ఉన్నావు, దేవుడని విర్రవీగుతూ ఉన్నావు. నీ నుండి నీ సంపదలు దూరం చేసినప్పుడు, నీ సంపదలన్నీ కూడా వెడం చేసినప్పుడు నీవు దేవుడునని చెప్పగలవా అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదన్నీ కూడా అసాధ్యం. దేవుడునని చెప్పటం అనేటువంటిది అసాధ్యం. మనందరము కూడా మానవ మాతృలమని మర్చిపోతూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి జ్ఞానముతోటి, దేవుడిచ్చినటువంటి తెలివితోటి మనందరము మంచి మాటలు చెప్పి ఏదో మనకు సరిపడా ధనాన్ని సమకూర్చుకొని ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని మీద ఆధారపడి జీవించాలి. కానీ మాయ మాటలు చెబుతూ తెలివితో నేను మాత్రమే ఈ లోకంలో, నేను మాత్రమే తెలివి గలవాడిని, నేను మాత్రమే మహా నేర్పు కలిగిన వాడిని, నేను మాత్రమే ఈ లోకంలో అనేకమైనటువంటి సంపదలు కూడబెట్టేటువంటి వాడిని అని చెప్పుకొని నువ్వు జీవిస్తే అది నిలబడదు అని ప్రభు అంటూ ఉన్నాడండి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ఈనాటి సువిశేషంలో పలికిన విధంగా ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించడు. ఒంటె సూది బెద్దంలో అయినా దూరిపోతుందే కానీ ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించడు అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి మనందరము ఏ విధంగా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? తెలివి గలవారమని భావిస్తూ ఉన్నామా? లేకపోతే మనందరము చాలా స్కిల్ ఉంది నాలో, చాలా నైపుణ్యం ఉన్నది నాలో, నేను తెలివిగలవాడిని, ఏదైనా చేయగలను, ఎలాగైనా బ్రతకగలను అని అనుకుంటూ ఉన్నావా? ఇది సాధ్యం కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఇది సాధ్యం కాదు. ఏదో ఒక రోజున నీవు సంపాదించినటువంటి సంపాదన, నీ తెలివి, నీ నేర్పు, నీ ఓర్పు, నీ బంధువులగం అంతా కూడా దేవుడు దూరం చేస్తే దానికి మించినటువంటి కష్టకాలం, ఆపద కాలం, దుఃఖకాలం మరొకటి ఉండదు అని ప్రభు అంటూ ఉన్నాడు. అదే పునీత బెర్నార్డ్ గారి జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. పునీత బెర్నార్డ్ గారు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి, చాలా చురుకుదనం కలిగినటువంటి వ్యక్తి, న్యాయశాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తి, సైనిక దళంలో చేరినటువంటి వ్యక్తి, ఈ విధంగా తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి. అయితే ఇదంతా కూడా శూన్యం. ఈ లోకంలో ఉన్నటువంటి సంపద, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహాలు అంతా కూడా శూన్యం అని పునీత బెర్నార్డ్ గారు భావించారు. కాబట్టి తాను ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చురుకుదనాన్ని సంపాదించుకోవాలి అని ఒక మఠవాస జీవితానికి అంకితమై మఠవాస జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి పునీత బెర్నార్డ్ గారు. అయితే తను 2 మాటలను తెలియచేస్తూ ఉన్నారు. ఒక నాస్తికవాది ఎదురైనప్పుడు అతన్ని వాదించటానికి 2 మాటలను పలుకుతూ ఉన్నాడు. వేదాంతపరమైనటువంటి మాట, రెండవది ఆధ్యాత్మిక పరమైనటువంటి మాట. వేదాంతపరమైనటువంటి మాట ఏమిటంటే, నిజంగా క్రీస్తు ఉన్నాడు, ఆ క్రీస్తు ఈ లోకంలో అద్భుతాలు చేశాడు, దానికి సాక్ష్యాన్ని నిరూపించగలిగాడు. రెండవది ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి మాట, మన జీవితమే, మన అంతరాత్మే, మన మనస్సాక్షే, ఈ లోకంలో జీవించేటువంటి జీవిత విధానమే మనందరం కూడా క్రీస్తుకు సాక్షులమని ఈ 2 మాటల ద్వారా క్రీస్తుకు సాక్షిగా నిలబడుతూ ఉన్నాడు పునీత బెర్నార్డ్ గారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత బెర్నార్డ్ గారు రాసినటువంటి జపము ఏదండి? ప్లీజ్ సిస్టర్ డోంట్ స్పీక్. విన్నమ్మా, వినపడతల్లా? చెబుతారా? చెప్పండి. చెప్పండి. ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి ఈ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపి అయిన నేను ఈ దయకు కాచుకొని ఈ సముఖంలో నిలిచి ఉన్నాను. చాలా చక్కని జపం అండి. ప్రతిరోజు చెప్తాం ఈ జపం ప్రతిరోజు చెప్తాం. బెర్నార్డ్ గారు దేవమాత పట్ల ఉన్నటువంటి భక్తి, దేవమాత పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈ జపము ద్వారా తెలియజేశారు ఇంత బెర్నార్డ్ గారు. కాబట్టి ఆ తల్లి శరణు వెడితే ఈ లోకములో అసాధ్యం కూడా సుసాధ్యం చేస్తూ ఉన్నదని పునీత బెర్నార్డ్ గారు ఈ జపము ద్వారా తెలియజేశారు. కాబట్టి నిత్యము మనందరం ఈ జపాన్ని జపిస్తూ ఉన్నాం. మరియ తల్లి సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. అలనాడు పునీతులు మరియ తల్లిని విడిచిపెట్టలేదు. అలనాడు పునీతులు మరియ తల్లి శరణు వేడారు, శరణు కోరుకున్నారు. ఆ తల్లి దగ్గరకు వచ్చారు, ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకున్నారు. కాబట్టే వారి జీవితాలలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అపజయాలు ఎదురైనప్పటికీ కూడా నా తల్లి నాకు తోడుగా ఉన్నది అని ఆ తల్లిని నమ్ముకుని వారందరూ కూడా జీవించారండి. కాబట్టి పునీత బెర్నార్డ్ గారు ఒక మఠవాస జీవితానికి అంకితమై ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగారు అంటే ఈ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని పునీత బెర్నార్డ్ గారు కోరుతున్నారు. కాబట్టి మనందరం కూడా జీవితంలో ఎదగాలి అంటే సంపదలు ఉండవలసినటువంటి అవసరం లేదు. జీవితంలో ఎదగాలి అంటే దేవుని పట్ల నమ్మకం ఉండాలి. జీవితంలో ఎదగాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. జీవితంలో మనందరం కూడా ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి అంటే దేవుని యొక్క హస్తాన్ని పట్టుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి గొప్ప కార్యము. నీవు సంపదలు పట్టుకొని నేను ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాను అని అనుకుంటే అది పాతాళానికి తొక్కబడతావే కానీ ఈ రాజు వలె, ఈనాటి మొదటి పట్టణంలో విన్నటువంటి రాజు వలె నువ్వు పాతాళానికి తొక్కబడతావు, కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు ఉండలేవు. కానీ దేవుని హస్తాన్ని పట్టుకున్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు నీవు తప్పక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనందరిని దీవించమని, ఈ లోకం పట్ల ఉన్నటువంటి వ్యామోహాలను తగ్గించమని,
మరింతగా దేవుని పట్ల తృష్ణను పెంచమని ప్రత్యేకంగా ఈ పూజలో విశ్వాసంతో ప్రార్థించేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వోన్నత దేవా సర్వవర ప్రదాత అవతరించు దేవా శ్రీ అర్పణ మా హృదయర్పణ. సర్వోన్నత దేవా సర్వవర ప్రదాత అవతరించు దేవా శ్రీ అర్పణ మా హృదయర్పణ. ఎలీష జపముల బలితో ముక్తుడవైన దేవా పర్వత బలిదహనముతో దర్శనమైన దేవా ఎలీష జపముల బలితో ముక్తుడవైన దేవా పర్వత బలిదహనముతో దర్శనమైన దేవా ఇశ్రాయేలు విశ్వాసం బలపరచిన ఓ దేవా ఇశ్రాయేలు విశ్వాసం బలపరచిన ఓ దేవా మా సంతస జీవితాలు నీ పూజకు కానుక దేవా. సర్వోన్నత దేవా సర్వవర ప్రదాత అవతరించు దేవా శ్రీ అర్పణ మా హృదయర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత బెర్నార్డు తన బోధనల యందును ధర్మక్రియల యందును ప్రఖ్యాతిని గాంచి నీ శ్రీ సభ శాంతి భద్రతల కొరకు తీవ్రమైన పోరాటమును జరిపెను. వారిని సంస్మరణ చేసుకొనుచు మేము నీ వైభవమునకు అర్పించు శాంతి సమైక్యముల దివ్య సంస్కారపు బలిని దయతో స్వీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం మోసుకుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు
పరిశుద్ధులు పరిశుద్ధులు పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసన్నా. ఏలిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసన్నా. హోసన్నా హోసన్నా హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ ఏలినవారా, ఆ సర్వేశ్వర, నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసునాథుని దివ్య శరీరమా, సాష్టాంగపడి మిమ్మును ఆరాధిస్తున్నాము స్వామి. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఏలనవారా, నా సర్వేశ్వర, నా పాపములకు గాను శిలువ మీద చిత్తబోసిన యేసునాథుని యొక్క దివ్య రక్తమా, సాష్టాంగముకు భయపడి ఆరాధిస్తున్నాము స్వామి. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ మీ ఉత్థానమును ఉత్థానమును చాటెదము. మీరు మీరు మరలా మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ముఖ్యంగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు, పునీత అన్నమ్మ గారి సంస్థలో దైవ సేవకు అంకితమై మరణించినటువంటి పి శాంత సిస్టర్, వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగునట్లుగాను పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, తొప్పరపు శౌర్యులు వనిత వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, కుమారుడు అరవింద్, కోడలు దీప్తి చెందిన ఆడపిల్లకి జన్మనిచ్చినందులకు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండినందులకు దేవునికి వందనములు చెల్లించుకుంటూ, కుమార్తె కిలారి మౌనిక, అల్లుడు మదన్ మోహన్ వీరిని దీవించమని, వీరి మనస్సంతానాన్ని దీవించమని, పంటలు బాగా పండినట్టుగాను, పశువులు ఆరోగ్యంగా ఉండినట్టుగాను పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ప్రతి బాలస్వామి, మేరీ రమాదేవి వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ,
కుమారులు జోసఫ్ తంబి కొడల విజయ్ కుమారి వీరి 21వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటుండగా దేవుడి ఈ దంపతులను దీవించమని, రెండవ కుమారుడు వెలాంగి రాజు కోడల వరలక్ష్మి ఈ బిడ్డలను దీవించమని, వారి మనవ సంతానాన్ని దీవించమని, చదువులందు తోడునీడగా ఉండమని, పశువులు ఆరోగ్యంగా ఉండినట్లుగాను, పంటలు బాగా పండినట్టుగాను పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, గోవిందు పెద్ద బాలస్వామి ఫాదర్ గారి కుటుంబంలో వరించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, మరణం పొందిన బ్రదర్ నందిగం విఘ్నేశ్వర గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, యనుమల జసింత వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కుమారులు బాలస్వామి కోడల జ్యోతి, భానుప్రకాష్ కోడల దేవి, విజయ్ కోడల సుస్మిత వీరి బిడ్డల చదువులలో ప్రభు తోడుగా ఉండినట్టుగా కుటుంబంలో శాంతి సమాధానంలో దయచేయమని, మరణించిన యనుమల శౌరయ్య పంతులు గారు, కిలారమ్మ, జోజయ్య, కటారు జోజయ్య, మరమ్మ, జోజిరెడ్డి స్వాముల వారు, బాలాందు స్వాముల వారు వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఒక కుటుంబమునకు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయము దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, గ్రంథే మరియగొరెట్టి వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్టుగాను, కుమారుడు ఎన్నయ్య కోడలు సుమలత వీరి కుమారుడు అరుణ్ కుమార్ 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా సందర్భంగా దేవుడు ఈ బిడ్డను దీవించమని, బీటెక్ 2వ సంవత్సరంలో మంచి మార్కులు వచ్చినట్టుగాను, రెండవ కుమారుడు పవన్ తేజ ఇంటర్లో మంచి మార్కులు వచ్చినట్టుగాను, కుటుంబంలోని వారందరికీ ఆయుర ఆరోగ్యంలో దయచేయమని, వీరి వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్తానమగుదువున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలేగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, వేద సాక్షులతోను, పునీత బెర్నార్డ్ గారితోను, పునీత పాదువాపురి అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసించము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. ఆయనను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవమును దయచేయును గాక. ఆమేన్. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పాపో చరణముగా విచ్చి ప్రభు వెలుగును నీలో. పాపో చరణముగా విచ్చి ప్రభు వెలుగును నీలో. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు స్వేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు స్వేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. సమత మమతతో జీవింప సోదర భావము పాటింప. సమత మమతతో జీవింప సోదర భావము పాటింప. ఎదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపింప. ఎదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ ఓ దేవా నన్ను కడుగుమయ. క్రీస్తుని ఆత్మమా
మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము రసగుమయా మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము రసగుమయా ఓ దేవా క్రీస్తుని ప్రక్కన నుండి కారి పడిన నీళ్ళ నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా మమతకు రూపమయ్యా మహనీయుడాని మోక్షమే వసగుమయ్యా మమతకు రూపమయ్యా మహనీయుడాని మోక్షమే వసగుమయ్యా ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయ్యా ఓ దేవా నన్ను పిలువుమయ్యా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయ్యా ఓ దేవా నన్ను కడుగుమయ్యా గారి తలంపు నెరవేరినట్లుగాను మన గుంటూరు పీఠాధిపతుల తలంపు నెరవేరినట్లుగాను మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగా వేడుకున్నాముగాక పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి ఆమె దేవర ప్రసాదము చేతనైన మరి మా వందనము వేరిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే మీ గర్భఫలమును చేస్తూ ఆశ్రయింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగుగాక తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఏకదేవా వందనం, ఏకదేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పూజ ముగిసిన తర్వాత భారత మిత్రాన్ని తీసుకొని వెళ్ళగలరు. అదేవిధంగా మీకు ఆదివారం తెలియజేసిన విధంగా మన ప్రక్కనే ఉన్నటువంటి పొరుగు విచారణ అయినటువంటి పెద్దనందిపాడు మండలం కట్రపాడు విచారణలో జరిగినటువంటి అద్భుతం శుక్రవారం సాయంత్రం సమయంలో 7:30 గంటలకు జరిగినటువంటి ఒక అద్భుతం గురించి మరి అందరం కూడా యూట్యూబ్లో కానివ్వండి లేకపోతే వాట్సాప్లో కానివ్వండి చూస్తూనే ఉన్నాం. అయితే పక్కనే ఉన్నది కాబట్టి విచారణ అక్కడ దగ్గరకు వెళ్ళి చూసి వస్తే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే మన మేత్రానులకు మహాఘనత వహించిన చిన్నాపతిని భాగ్య తండ్రి గారికి తెలియచేసినప్పుడు వారు నవదిన ప్రార్థనలను ఏర్పాటు చేయమని ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా 9 రోజుల పాటు సాయంత్రం సమయమున 6 గంటలకు జపమాల, 6:30 గంటలకు ఈ యొక్క దివ్య పూజాబలి ఏర్పాటు చేయబడింది. నవదిన ప్రార్థనలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ నవదిన ప్రార్థనలు ఎవరైనా పాల్గొనాలి అని అనుకున్నట్లయితే మరి సాయంత్రం సమయాలలో వెళ్ళి నవదిన ప్రార్థనలో పాల్గొని
ఆ తల్లి దగ్గర ప్రార్థన చేసుకుని రావచ్చు. కాబట్టి వీలున్నటువంటి ఒక 10 మంది 15 మంది ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తే బాగుంటుంది. మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ నవదిన ప్రార్థనలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. ప్రత్యేక విధంగా రేపు సాయంత్రం నేను దివ్య బలి పూజను సమర్పించబోతూ ఉన్నాను. కాబట్టి రేపు సాయంత్రం నేను పరిశుద్ధ దివ్య బలి పూజను నవదిన ప్రార్థనలో భాగంగా రేపటి రోజున నన్ను ఆహ్వానించి ఉన్నారు. కాబట్టి రేపు సాయంత్రం 6:30 గంటలకు కట్రపాడు విచారణలో నేను దివ్య బలి పూజను సమర్పించబోతూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వచ్చినట్లయితే తప్పక అక్కడ ఉన్నటువంటి విషయాలను మీకు తెలియచేయబడుతూ ఉంటాయి. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుచున్నాను, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండు అని ప్రభువు నుడువుచున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత బెర్నార్డు సంస్మరణ జరుపుకొనుచు మేము స్వీకరించిన ఈ దివ్యాహారము మాయందు సత్ఫలాలను నొసగునుగాక. తద్వారా పునీతుని బోధన ఆదర్శముల సహాయమున మేము విశ్వాసమందు స్థిరపడి జ్ఞానమందు వర్ధిల్లుచు మనుష్యవతారం ఎత్తిన మీ దివ్యవాక్కు ఎడల పరిపూర్ణ భక్తిని కలిగి ఉండునట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. వ్యాధులు బాధలు పోగొట్టువారు అంతోని వారు, అంతోని వారు. పాపపు సంకెళ్ళు తెంచేవారు అంతోని వారు, అంతోని వారు. మనసుకు ఊరటనిచ్చేవారు, మనకై దేవుని ప్రార్థించువారు. మనసుకు ఊరటనిచ్చేవారు, మనకై దేవుని ప్రార్థించువారు. అంతోని వారు, అంతోని వారు. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రములు నమస్కారమును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రములు నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్య సత్ప్రసాదమునకు స్తోత్రము కలుగునుగాక.